చాలా బాగుంటుంది. నేను ఏ డ్రెస్ వేసినా బాగుంటుంది. ఎలా ఉంది? గాలి బొక్కల ప్యాంట్ బాగుంటుంది. ఒరే బాలరాజు, ఏంటి మమ్మీ? ఇదైతే ఎలా ఉంటుందిరా? అది శృతికి అత్తయ్య. అయ్యో వద్దు. మమ్మీ తన బట్టలు తను సెలెక్ట్ చేసుకుంటుంది, నీ బట్టలు సెలెక్ట్ చేసుకో. ఈ చెట్టు చూడు, కొంచెం గాలి తగులుతుంది. ఉండు. మమ్మీ నాన్న తీసుకున్న పక్క షాప్ ఏదైనా పట్టు చీరలు సెలెక్ట్ చేస్తా ఉండండి, ఈ లోపల మేము వస్తాం. అవును, ఏమంటారు? వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే, కమ్ ఆన్ బేబీ. చూసారా, అన్నయ్య గారికి ఈ వయసులో కూడా భార్య అంటే ఎంత ప్రేమో. కరెక్ట్ కరెక్ట్. మన ఇద్దరులాగా ఇదొక్కటి నటనకి నిజానికి తేడా తెలియదు. ఏంటి మాయా? అదే ఆ బట్ట బాగున్నాయి. ఇక్కడున్నారా? బాలరాజు, నేను వచ్చా. నేను చచ్చా నాన్న, అదే పెద్దనాన్న. అమ్మా మీరు ఇక్కడే ఉన్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. మా ఏంటి మా ఇంకెంతసేపు? కంగారేంటి, ఉండ్రా. బా యుద్ధానికి వెళ్ళినా స్ట్రెయిన్ అవ్వమేమో కానీ లేడీస్తో షాపింగ్కి వస్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. సర్లే కానీ నువ్వు పద. ఇవెవరికండి? మా ఆయనకేనండి. పర్సనాలిటీ చిన్నదైనా కానీ బావగారు పాదాలు పెద్దవి అన్నమాట. ఆయన మీకు ఫేస్బుక్లో తగిలాడండి. ఏమంటున్నారండి మీరు? అదే మీ ఫేస్కి అతని ఫేస్ సూట్ అవ్వలేదని. ఆయనకే ఆయన ఫేస్ పర్సనాలిటీ అన్ని బాగానే ఉంటాయి. ప్రేమ గుడ్డిదన్నారు కానీ మరి ఇంత. అరే బాలరాజు, ఇక్కడ పెళ్లి కుదిరిపోయింది. వీళ్ళు ఇచ్చే డబ్బులతో ఇక్కడ బట్టలు కొట్టవేనా? అక్కడ సర్పంచ్కి డబ్బులు ఇచ్చేది ఉందా? సర్పంచ్ ఏంటి, డబ్బులేంటి అల్లుడు గారు? ఏం లేదు అత్తయ్య, హీరో మంచి విష్ణు కొన్ని గ్రామాలు దత్తత తీసుకున్నాడు కదా, తన ఇన్స్పిరేషన్ తో నేను కూడా మా గ్రామాన్ని దత్తత అదే తీసుకున్నాను. ఆ డెవలప్మెంట్ కోసం డబ్బు కావాలి కదా, అందుకని పద 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 పద. నాన్న ఏటీఎం కింద ఉంది, డ్రా చేసేస్తాను. పద పంపించేస్తాను. రా నువ్వు. తీసుకో, ఏం కావాలంటే తీసుకో. జీన్స్, లెగ్గింగ్, చెడ్డింగ్, మిట్టింగ్. నాయుడు ఉన్నాడు కదా డబ్బులు ఇవ్వడానికి. ఇదిగో ఇది తీసుకో, హాఫ్ ఎక్స్పోజింగ్ బాగుంటుంది. How sweet. Once more. So sweet. మనం ఇప్పుడు దిగుతున్నాం, వాళ్ళు అటు ఎక్కుతున్నారు. భలే ఉన్నారా కరెంట్ పెట్లో. సైకిల్ కరెక్ట్గా ఉంది. ఈ బొమ్మకేంటి కళ్ళు లేవు, జుట్లేదు. We are at shopping, yeah. And you? నేనేం చేయలేదు, కావాలంటే ఇవి అడగండి. అల్లేజా 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 అల్లేజా. మన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు? బావగారు మీరు ఇక్కడే ఉన్నారా? బిజినెస్ మ్యాన్ మీద బెంగళూరులో ఉన్నారని సిస్టర్ చెప్పారు. అరే బాలరాజు, ఈ కరెంట్ పెట్లు మరి గమ్మత్తుగా ఉన్నాయిరా. ఒక్కసారి ఎక్కుతారా? బాబా బాబా నాన్న ఇది తిరునాళ్ళలో రంగులు రావటం కదా, ఎక్కి దిగటానికి. పద. సరేరా, ఇంకొకసారి ఎక్కుతాను. ఉండు. ఇస్మాయిల్ గడు బుక్ అయిపోయాడు. ఎవడే నువ్వు? కడుపుకి రైస్ తట్టినావు, గ్రాస్ తట్టినావు. అదేంటి పుసుక్కుని అలా అనేసారు? లేకపోతే కొడుకు పెళ్లి ముఖ్యమా, బిజినెస్ ముఖ్యమా? అది మీరు తేల్చుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బాగానే కవర్ చేశాను కదా. కవర్ ఏంటి? అంటే ఇక్కడ బట్టలు కొంటే కవర్ ఫ్రీగా ఇస్తారు. ప్రతి షాప్ లోని కవర్ ఫ్రీగానే ఇస్తారు కదా. ఇంతకీ ఇతను ఏమవుతాడు? ఇతను దారిలో ఎదురవుతాడు. నాకు షాప్ లో ఎదురయ్యాడు. నైస్ నైస్. మీ నాన్నకి డ్రెస్ ఎలా ఉంటుందిరా? చండాలంగా ఉంటది. మరి నా డ్రెస్ ఎలా ఉంది? కంట్రోల్. అదేంటది మీరు అలా పడిపోతున్నారు? ఇంతకీ ఈవిడెవరు? ఈడికి అమ్మ. మరి మిమ్మల్ని ఇతను నాన్న అంటదేటి? అంటే సిస్టర్ సిస్టర్ సిస్టరా? అది ఎలాగా? కూతురికి తండ్రి ఏమవుతాడు? ఫాదరు. అన్నకి చెల్లి ఏమవుద్ది? బెహన్. బజరంగి భాయ్జాన్. ఆడేవిడ? సల్మాన్ ఖాన్. నాన్న పక్క షాప్ లో అండర్వేల్ బాగున్నాయంట, వెళ్ళి కొనుక్కోండి. అమ్మ తీసుకెళ్ళు. Come on, darling. ఏంటి ఎంత కన్ఫ్యూజన్ గా ఉంది? బీపీ టాబ్లెట్లు అని తెచ్చుకోలేదు. బావగారు, నాయుడు బావగారు. ఏమండి బావగారు? ఆగండి ఆగండి, అన్న చెల్లెలు కలిసి వెళ్తుంటే ఆపుతారేంటి? సీరియల్ మధ్యలో యాడ్లకు నువ్వెవడమయ్యా? నేను చెప్తా, వీడు నా కొడుకు. మరి మా నాయుడు బావగారు డాడీ అన్నా? ఇప్పుడు నన్ను కొడుకు అన్నాడు కదా. ఏంటయ్యా ఈ కన్ఫ్యూజన్? కథ ఎలాంటిది, ఒక సీన్ కింద కన్ఫ్యూజ్ అయితే ఎలా? ఇంకా చూడాల్సిన సినిమా చాలా ఉంది. నువ్వు పద పద. పద. డాక్టర్ గారు, కన్ఫ్యూజన్ ఏమన్నా మందు ఉందండి? బ్రాందీ అండి, నాకు ఇష్టమైందో చెప్పారు. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు, పెద్ద ఇల్లు చిన్న ఇల్లు రెండు ఒక్క చోటికొచ్చనంట. కప్పు చిప్పు సకన ముళ్ళు లాగా వీడు పరుగులెత్తే సీను చూడమంట. అరే
బాగుంది కదా? అవునండి, మీ వారి కోసమా? కాదు కాదు, మా అబ్బాయి కోసం. ఇంకా 4 రోజుల్లో వాడికి పెళ్లి. ఓ అలాగా. ఆ. మా అమ్మాయి పెళ్లి కూడా 4 రోజుల్లోనే. అందుకే ఈ హడావిడి టెన్షను. మాకు కూడా టెన్షనేనండి. మగ పెళ్లి వాళ్ళం అయినంత మాత్రాన పెళ్లి పనులు తక్కువే ఉండవు కదండి. ఆయన బెంగళూరులో ఉన్నారు. ఒంటరిగా షాపింగ్ చేయడం చాలా కష్టంగా ఉందండి. మీరు ఒక్కళ్ళే షాపింగ్ వచ్చారా? కాదండి, ఆయన కూడా వచ్చారు. మాయా, మాయా, గుడ్ మార్నింగ్. చెక్ 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 చెక్. మాయా. మాయానా? అవునండి, మా మావయ్యని నేను ముద్దుగా మాయా అని పిలుచుకుంటాను. అవునా? ఎక్కడైనా మాయా, మాయా. మాయానా? చెల్లమ్మా, నాయుడు బాబు గారు ఈ షాపింగ్ మాల్లో ఉన్నారు, నేను చూశాను. నిజమా అన్నయ్య? ఇప్పుడు నేను దూకి చెప్పలేనమ్మా, దగ్గరికి వచ్చి చెప్తాను. మీకోసం ఎవరో అమ్మాయి కొలతలు అవి తీసుకుని గౌన్లు అవి అంటున్నాడు. మీరు బెంగళూరులో ఉన్నారంటారండి. ఈ షాప్ లో మీకు బ్రేకింగ్ న్యూస్. బావగారు వెళ్ళే కామెడీ ఫీల్. చెల్లెమ్మ, బావగారు బెంగళూరులో లేరు, ఈ షాపింగ్ మాల్ లోనే ఉన్నారు. ఏంటి మీరు చెప్పేది? నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి ఫోన్ చేయండి, దొరికేస్తారు. నో వే. చెయ్యండి. ప్రియా గారు. హలో ప్రియవద డార్లింగ్. ఏమండి, ఎక్కడున్నారు మీరు? ఎక్కడేంట్రా, బెంగళూరు. ఏం చేస్తున్నారు? ప్రియా, రాష్ట్రంలో యువతకు పని కల్పించాలని పరిశ్రమలు పెడదామని పర్మిషన్ కోసం సెంట్రల్ మినిస్టర్ అడిగితే బెంగళూరు రా మాట్లాడుకున్నామన్నా. తీరా మాట జరిగిన తర్వాత 300 కోట్లు లంచం అడిగాడు. ఆ లంచం ఇవ్వడానికి నా మనసు అంగీకరించలేదు. ఏం చెయ్యాలని తిక్కమక పడుతుంటే నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. నువ్వు పెట్టి నేను తొందరలో వచ్చేస్తా. మిమ్మల్ని ఇక్కడే షాపింగ్ మాల్లో చూసినట్టు సన్యాసరావు అన్నయ్య చెప్తుంటేను. ఆ సన్నాసి అలా అన్నాడా? అయితే ఈ మినిస్టర్తో నువ్వు మాట్లాడు, నిన్ను అడుగుతాడు. లంచం ఇవ్వనా? వద్దు. అయ్యా, నీ ఎదురుగా ఒక వ్యథ ఉన్నాడు చూడు, వాడి మాటలు విన్నావనుకో కాపురాలు చెడిపోతాయి. నువ్వు షాపింగ్ వచ్చినట్టున్నావు, వెళ్ళి షాపింగ్ లో ఏమైనా కొనుక్కో, నేను డబ్బులు ఇస్తా. అర్జెంటుగా మినిస్టర్ రమ్మంటున్నాడు. మళ్ళీ మాట్లాడతా. సరే. నేను చెప్పాను కదా, ఇక్కడే ఉన్నారా? ఏం చెప్పడం అన్నయ్య, ఆయన బెంగళూరులోనే ఉంటేను. అయ్యో, నా కళ్ళతో నేను చూశాను. పక్కనే కత్తిలాంటి సిస్టర్ కూడా ఉంది, అదే చెల్లెమ్మ కూడా ఉంది. చెల్లా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటో. ఈవిడ మోసపోతుందా, నేను మోసపోయానా? అయినా నా కళ్ళు నన్ను మోసం చేయు. ఈవిని టీచ్ చేయడానికి అలా చేస్తున్నాడేమో నాయుడు బావ. నేను పట్టేస్తా. ఆ భక్తవత్సల నాయుడు కోసం ఎదుగుతుంటే ఈ భక్తవత్సల నాయుడు ఎదురాడు. చూడకుండా పోతే బెటర్. దారి కొట్టొస్తావేంటి? అడ్డంగా వస్తా, అడ్డుదిడ్డంగా వస్తా, అడ్డడ్డుగా వస్తా, పై నుంచి వస్తా, కింద నుంచి వస్తా, సందులో నుంచి వస్తా. నా రూట్ సపరేటు. అవును, ఇదేమన్నా నీ అమ్మ మొగుడు మాలో? నువ్వు వస్తానే అయ్యి బాబు తప్పుకొని చెప్పడానికి. ఏయ్, ముందు తెలుస్తుందిరా ఈ భక్తవత్సరం నాయుడు అంటే ఇవిడు పోరా పుస్కిగా జుంకాట. ముందు తెలుసుదా? ఇతను రూట్ వేరేట, పుస్కే అట. అల్లుడు గొప్ప మురిగింది. ఏమైంది మామయ్య? అబ్బా, ఏంటా కంగారు? ఏమైంది? ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం. పెద్దావిడితోనా చిన్నావిడితోనా? అంకుల్ ఒక్క నిమిషం, నువ్వు ఇట్రా. ఏంట్రా? చూడు, ఆయన ఈ రోజు సాయంత్రం డబ్బు ఇస్తాడు. నువ్వు ఇలాగే మాటకు వచ్చి డిస్టర్బ్ చేసావనుకో, ఆయన ఇస్తాన డబ్బు కూడా ఇవ్వడు. నీకు డబ్బు కావాలా వద్దా? కావాలి కదా, అయితే వెళ్ళి బయట ఉండు. నీ వచ్చేంత వరకు ఎవరైనా డిస్టర్బ్ చేయదు. వెళ్ళు. అలాగే. మామయ్య ఇక్కడ ఏమైంది అంకుల్? అల్లుడు ప్రియవతి ఇదే మనలో ఉంది. ఇక్కడ అయితే మన అర్జెంట్ ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. తోలు వచ్చి మధ్యలోని బాధనంత చెప్పుకుంది. ఎంత చిత్రమో చూడమంటా, ఎంత చిత్రమో చూడమంటా. కప్పు చిప్పు పిల్లి ఎనక కలిసినంట, మంచు మామ కక్కు అల్లుడంట. నెక్స్ట్ ఎట్ వెళ్దాం? యుఎస్ పోలో. ఓకే మామయ్య, మీరు పార్కింగ్ లోకి వెళ్ళిపోండి. నేను శృతిని అతను తీసుకొచ్చేస్తాను. మన అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే. మీరా? ఆఫ్ కోర్స్ నేనే డార్లింగ్, నేనే. మీరు బెంగళూరులో ఉన్నానన్నారు. అదే మన కొడుకు పెళ్లి షాపింగ్, అందుకు సర్ప్రైజ్ ఇద్దాం. అమ్మో, దొరికిపోయాడు. ఇప్పుడు ఎలా? ప్రతి దానికి సర్ప్రైజేనా? నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా మీకు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అమ్మో, ఇటు పక్క నుంచి ఈవిడొచ్చేస్తుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? హెచ్చరిక, మీ 1వ నంబర్ ట్రైన్ నా మొగుడు నాకే సొంతమని 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిచున్నది. ఫోన్ చేస్తే ఎక్కడెక్కడో ఉన్నాను. లెఫ్ట్ లో కాదు, రైట్ లో వచ్చిచున్నది. ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాను.
ఏమండి? ఈ అనౌన్స్మెంట్ డిస్టర్బ్ గా ఉంది. మీరు వస్తున్నట్టు ముందే చెప్పుంటే మనం అందరం కలిసి షాపింగ్ వచ్చేవాళ్ళం కదా. నిజమే, వాడు నచ్చ అడుగుతున్నాడు. మాయా నేను ఇక్కడ బట్టలు కొంటుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు? రా. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు అటో ఇటో చూస్తున్నారేంటండి? నన్ను చూడండి. నేను అటు ఇటు ఎక్కడ చూడలేదు ప్రియా, నిన్నే చూస్తున్నా. రా మాయా, కమ్ము. నన్ను చూడండి. నిన్నే చూస్తున్నా. అమ్మో బయలుదేరండి. ఉత్తరేమో తుఫానుంది పక్కనేమో ఉప్పెనుంది మంచు మామ కొంప కొల్లేరంట అడగత్తెర మధ్యలోన తెలియకుండా వచ్చి పడే పోక చెక్కకెవడు దిక్కంట కరెంటు తీగ తాకినట్టు ఫ్యూజు కాస్త ఎగిరినట్టు తిరిగి షాక్ కొట్టేనంట అర్రే, మళ్ళీ ఫోన్. మళ్ళీ మంత్రి కొడుకు. అలా ఫ్యామిలీ అంత లంచాలా? నా వల్ల కాదయ్యా బాబు. అబ్బా, ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ బిజినెస్. త్వరగా రండి. తప్పుకోవయ్యా. ఏంటిది? అయ్యో ఏంటి బాబు? అరే, అయ్యో నిన్నే మీరా? షాపింగ్ అయిపోయిందా అండి? లేదండి, ఇంకా జరుగుతూ ఉంది. వస్తాను. కప్పు చిప్పు చిల్లు పడ్డ నావ కాస్త ఎటకేలా కట్టుకొచ్చేనంట